పవన్ కళ్యాణ్, సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న ఓజీ సినిమాను సెప్టెంబర్ 26న రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని నిర్మాత డివివి దానయ్య డిస్ట్రిబ్యూటర్లతో అన్నారట. టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాలకు రిలీజ్ డేట్ల సమస్య బాగా ఎక్కువైపోతుంది. ఎంతో ముందుగానే డేట్స్ లాక్ చేసుకుంటే తప్పించి సోలో రిలీజులు దక్కడం లేనేలేదు. పోనీలే పోటీకి వెళ్దామంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు పోటీతో రిలీజ్ అయితే కలెక్షన్లు షేర్ అవుతాయి. క్రమంగా కలెక్షన్ల మీద ఆ ఎఫెక్ట్ కూడా పడుతుంది. అందుకే పెద్ద సినిమాల దర్శక నిర్మాతలంగా సోలో రిలీజ్ డేట్ కోసం చూస్తూ ఉంటారు. దానికోసం ఎంతో ముందుగానే డేట్ను లాక్ చేసుకొని ఆ డేట్ పై ఖర్చీఫ్ వేసుకుని ఉంచుకుంటున్నారు. ఇక రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నారు, కానీ చెప్పిన డేట్కు సినిమాలు రిలీజ్ చేయలేకపోతున్నారు. దానికి కారణం నటీనటుల కాల్ షీట్లు, షూటింగ్స్ లేట్ అవ్వడం, విఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ ఫండ్స్ ఇలా ఏవైనా అవ్వచ్చు. ఇక దీనివల్ల రిలీజ్ డేట్ అయితే వాయిదా పడటంతో పాటు ఏ క్లాష్ అయితే వద్దనుకుంటున్నారో అదే క్లాష్ ఎదురయ్యే పరిస్థితులు వస్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడే ఛాన్స్ ఉన్నట్లు డిస్ట్రిబ్యూటర్ వర్గాల్లో నడుస్తున్న ప్రచారం. ఇప్పుడైతే ఇదే టాపిక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక బాలయ్య బోయపాటితో చేస్తున్న అఖండ 2 సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్నట్లు అనౌన్స్మెంట్ టైంలోనే చెప్పేశారు. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్, సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న ఓజీ సినిమాను సెప్టెంబర్ 26న రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని నిర్మాత డివివి దానయ్య డిస్ట్రిబ్యూటర్లతో అన్నారట. అయితే ఓజీ సినిమాను ముందు సెప్టెంబర్ 5న రిలీజ్ చేద్దాం అనుకున్నారు, కానీ ఆ టైంలో సెలవులు ఉండవు. కాబట్టి సినిమాని 26న పండగ సీజన్ వాడుకోవాలని దానయ్య ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమంతన్నది పక్కన పెడితే ఇందులో సాధ్య అసాధ్యాలను చూస్తే ఈ రెండు సినిమాల మధ్య పోటీ దాదాపు ఉండదనే చెప్పాలి. దానికి కారణం పొలిటికల్ గా బాలయ్య, పవన్ మధ్య ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది. దాన్ని కాదని ఇద్దరు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడి కలెక్షన్లు షేర్ చేసుకుని నష్టపోవాలని ఇద్దరు అనుకోరు. ఒకవేళ నిర్మాతలకు ఈ దిశగా ఆలోచనలున్న హీరోలిద్దరూ మాట్లాడుకుని దాన్ని పరిష్కరించే వీలైతే ఉంది. కాబట్టి ఓజీ, అఖండ 2 సినిమాల మధ్య క్లాష్ దాదాపు ఉండకపోవచ్చు.